తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ పై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయని, వీటన్నిటికీ ఈసీ తుది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. ఒక రకమైన వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ కార్యక్రమం. ఎవరు చేస్తారు దీన్ని? ఎవరు చేస్తారు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారు, బిఎల్ఓస్, అంగన్వాడీ టీచర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళేమి ఆకాశంలోకి వెళ్ళి రారు. అంటే ఏంది అసలు ఈ ప్రక్రియ ఏంటిది, ఎన్నిసార్లు జరిగింది? ఎస్ఐఆర్ ఏమి మొదటిసారి జరగడం లేదు భారతదేశంలో. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 14వ సారి. చివరిసారి ఎప్పుడు జరిగింది అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002వ సంవత్సరంలో ఆనాడు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరిగింది. మరి ఎస్ఐఆర్ లో ఏం చేస్తారు అంటే చివరిసారి ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరిగిందో 2002లో ఆ 2002 ఓటర్ లిస్టు తీసుకుంటారు. అట్లాగే కొత్త ఓటర్ లిస్ట్ అంటే మొన్న 2025 ఏదైతే ఎన్నిక లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ రెండు తీసుకొని పక్క పక్కన పెట్టుకొని అధికారులు పోల్చి చూసుకుంటారు. ఉదాహరణకి 2002లో మీ ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఆ రోజుకి పుట్టి లేదు, ఆ రోజు ఇంకా అప్పటికి పుట్టనే లేదు. ఎందుకంటే అప్పుడు పుడితే ఇప్పుడు 24 ఏళ్ళకి వచ్చింటారు వాళ్ళు. ఆ రోజు పేరు ఉండకపోవచ్చు, మరి ఈ రోజు పేరు ఉంటది. కాబట్టి రెండు పోల్చుకొని చూసుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా మరి కొత్తగా వారిని కూడా యాడ్ చేస్తారు. అట్లాగే మీ ఇంట్లో పెళ్ళయింది, పెళ్ళైతే కొత్త కోడలు వచ్చింది. ఆ కొత్త కోడల పేరు ఆనాడు 2002లో వేరే చోట ఉండి వాళ్ళ తల్లిగారు ఇంట్లో ఉంటది, ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి ఉంటది. కాబట్టి ఆ పేరు కూడా యాడ్ చేస్తారు. ఇది అల్టిమేట్ గా ఏం ప్రక్రియ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 4 రకాల కార్యక్రమాలు చేస్తారు. ఏమైనా చనిపోయి ఉంటే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ ఓట్లు తీసేస్తారు, నెంబర్ 1. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓట్లు తొలగించడం జరుగుతుంది. రెండవది కొత్త ఓట్లు ఏమైనా రాయించాల్సి ఉంటే 18 ఏళ్ళు నిండింటే వాటిలో ఓట్లు రాస్తారు. మూడవది ఎవరన్నా కూకట్పల్లి నుంచి వేరే కాడికి మైగ్రేట్ అయిపోయినారనుకో, చదువు కోసమో ఇంకో దానికోసమో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ పోయినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే ఎవరైనా ఎల్బీ నగర్కి వెళ్ళి కూకట్పల్లికి వచ్చినారనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. అంటే 4 రకాలు. ఒకటి చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయడం, రెండవది మీకు కొత్తగా 18 ఏళ్ళు నిండితే వాళ్ళ ఓటు రాయించడం, మూడవది ఇక్కడి నుంచి ఎవరైనా ఓటు ఇంకొకడికి పోతే ఇక్కడ తొలగించి అక్కడ రాయించుకోవడం, నాలుగవది ఎవరైనా కొత్తగా ఓటు ఇక్కడికి వస్తే వారి ఓటు ఇక్కడ రాయించి ఒరిజినల్ గా ఎక్కడైతే ఉన్నారో దాన్ని తొలగించడం. అయితే ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. మీ గతంలో ఓటు ఉండొచ్చు. కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రీమతి, వాళ్ళ కొడుకు, వాళ్ళందరికీ ఒక ఫామ్ వాళ్ళే నింపుతారు. బిఎల్ఓస్ వచ్చి మనకు చూపెడతారు. అన్న ఇది మీరేనా, మీ అబ్బాయేనా అని అడుగుతారు. అవును అని చెప్పాలా, టిక్ చేస్తారు, ఒక ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దీని ఎన్యూమరేషన్ ఫామ్ అని అంటారు. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్. మొత్తం తెలంగాణలో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, దయచేసి మీరు చూడాలి. ఈ రోజు ఈ నిమిషానికి 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయి తెలంగాణలో అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తా ఉన్నది. మొత్తం పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయంటే 35,985 మొత్తం రాష్ట్రంలో. ఓట్లు 3.39 కోట్లు. అట్లాగే పోలింగ్ బూతులు దగ్గర 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఆఫీసులలో ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తున్నది. వాళ్ళు ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. మీ ఇంట్లో 2002 లిస్టు, 2025 లిస్టు పట్టుకొని ఫ్యామిలీ మ్యాపింగ్ కార్యక్రమం ఇప్పుడు వాళ్ళ ఆఫీసులలో జరుగుతా ఉంది. కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే మీ ఇంటింటికి వచ్చే కార్యక్రమం ఎప్పుడు చాలు అవుతుందంటే జూన్ 25 నుంచి చాలు అవుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 దాకా ఇంటింటికి వచ్చే కార్యక్రమం అధికారులు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడనే మరి మన పార్టీ తరఫున కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను మనం అపాయింట్ చేసుకున్నాం. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల కార్యక్రమం, బూత్ లెవెల్ ఎవరెవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారు కార్యక్రమం ఏంటి, వాళ్ళ పాత్ర ఏందో నేను మళ్ళీ చెప్తాను. జూన్ 25 చాలు అయి జూలై 24 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జూలై 24 నుంచి మీరు అభ్యంతరాలు చెప్పాల్సింది మరి 30 ఆగస్టు దాకా మీరు అభ్యంతరాలు చెప్పొచ్చు, అభ్యంతరాలు సమర్పించవచ్చు 30 ఆగస్టు దాకా. అంటే ఒక నెల రోజుల పాటు మీరు అబ్జెక్షన్ చెప్పొచ్చు. సార్ ఇది మీరు తప్పు చెప్పారు. అక్కడ ముసాయిదా 31 జూలై నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు.
ఏ డివిజన్లో ఎన్నున్నాయి ఓట్లు, ఎంతమందిని లెక్కించినాము. 24th జూలై అయిపోయినాక, మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయిపోయినాక వారం రోజుల్లో ఒక లిస్టు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత మనం 1 month పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 month లో అబ్జెక్షన్స్ 30th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ నుంచి 28 సెప్టెంబర్ దాకా నెల రోజుల్లో వారి అభ్యంతరాలు పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటు, మీ పుట్టిన తేదీ, మీ ఫోన్ నంబరు, మీ తండ్రి ఓటర్ ఐడి, మీ తల్లి ఓటర్ ఐడి, మీ భార్య లేదా భర్త ఓటర్ ఐడి, ఒక కొత్త ఫోటో. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ కారణాలతో మేడిగడ్డ నీటిని నిలిపివేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, కేసీఆర్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం తగదని తెలిపారు. 40.36 టీఎంసీలు పర్ ఇయర్, అంటే మీకంటే 10 times, మీరు 4, మేము 40 టీఎంసీలు ప్రతి సంవత్సరం అనుమతులు తెచ్చినాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 సంవత్సరాల 7 నెలలు అయింది, ఏమైనా తెచ్చిండ్రా? ఇప్పుడు మేమున్నప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే సబ్జెక్ట్ నడుస్తూ వచ్చింది. బట్ మేమేం చెప్పినాం ఆ రోజు? ముందు మా 968 టీఎంసీల నికర జలాలకు మా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా బీఆర్ఎస్ చెప్పింది. ఇవాళ మీరు ఆ 968 అనుమతులు తేకుండానే తొందరపడి ఇంటర్లింకింగ్ మీద మీరు ఎందుకు ముందుకు పోతున్నారు? 968 అనుమతులు ఎందుకు తేలే మీరు? బ్యాలెన్స్ ఇప్పుడు మనకు 830 టీఎంసీలు వచ్చేసినాయి. మిగతా 138 టీఎంసీల కాడ డిపిఆర్లు ఇచ్చినాం మేము ఆల్రెడీ. సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వార్ధా 20 టీఎంసీ, ఎల్లంపల్లి 30 టీఎంసీ. ఈ డిపిఆర్లని ఢిల్లీలో ఉన్నాయి, మా ప్రభుత్వమే సబ్మిట్ చేసింది. మీరు వచ్చినాక వాపసు వస్తున్నాయి, క్లియరెన్స్లు వస్తలేవు, వాపసు వస్తున్నాయి. సమ్మక్క సాగర్ వాపసు వచ్చింది, వార్ధా వాపసు వచ్చింది. మీరు పట్టించుకోవడం లేదు. మన 968కి పూర్తి హక్కులు తెచ్చినాక ఛత్తీస్గఢ్లో మిగిలి ఉన్న 147 టీఎంసీలతో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేస్తాము అన్నారు. చెయ్యండి, దానికి అభ్యంతరం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఏం చెప్పింది? ముందు మా 968 టీఎంసీలు గోదావరిలో మాకు టీఏసీ క్లియరెన్స్లు అన్ని అనుమతులు ఇచ్చినాక ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి, నంబర్ 1. నంబర్ 2, ఆ ఇంటర్లింకింగ్ తెలంగాణ గుండనే వెళ్ళాలి, సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ వెళ్ళాలి, నంబర్ 2. నంబర్ 3, ఆ ఇంటర్లింకింగ్ 147 టీఎంసీల్లో సగం నీళ్లు మాకు ఇయ్యాలి, అంటే 74 మాకు ఇయ్యాలి. ఇవన్నీ రికార్డులలో ఉన్నాయి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున నీళ్ల మంత్రిగా నేను, ఆనాటి మన అధికారులు స్పష్టంగా 100 సార్లు చెప్పినాం, 100 మీటింగుల్లో చెప్పినాం, మినిట్స్ లో రికార్డ్ అయి ఉన్నది. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఈ 968 గురించి ఆలోచన చేయక మనకు ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన 968 టీఎంసీల నీళ్లకు పూర్తి హక్కులు సాధించకుండానే ఆగమాగం గోదావరి బంకచెర్లకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు ఈయన ముందుకు పోతా ఉన్నాడు. ఇలా 3 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, మన 968లో బ్యాలెన్స్ 138 ఇంకా అనుమతి రాలేదు, నంబర్ 1. నంబర్ 2, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి. సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ పోతే మన హక్కులు ఫస్ట్ రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు తెలుగు గంగ ఉన్నది, తెలుగు గంగ పోతే చెన్నైకి పోయే వరకు ఏమైతుంది? 15 ఎన్నడు పోలే, 3-4 పోవు. వెనక తోవంట రాయలసీమ ఉంటుంది, వెనక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ముందు వీళ్ళే గుంజుకుంటారు. ఇప్పుడు కూడా మన సమ్మక్క సాగర్ నుంచి ఇంటర్లింకింగ్ నాగార్జున సాగర్ నుంచి గ్రాండ్ యానకట్టుకు మీరు తీసుకపోతే మనకేమైతుంది? ఫస్ట్ రైట్ గోస్ టు తెలంగాణ. కానీ దాన్ని వదిలిపెట్టి పోలవరం నల్లమల్ల సాగర్, పోలవరం సోమశిల గ్రాండ్ యానకట్టు పెడుతుంది. ఇప్పుడు అంటే తెలంగాణకు నష్టం కాదా? నీకు కనీసం సోయి ఉందా? నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు అవగాహన రైత్యంతో ఆగం చేస్తున్నావు రాష్ట్రాన్ని. మన 968 ఫస్ట్ మనది పక్కకు పెట్టాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 512, మనకు 968. ఆంధ్రప్రదేశ్ 512 వాడేసుకున్నది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పెట్టే ఇంటర్లింకింగ్ పేరిట వాళ్ళు 512 వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకొని పైన మరో 200 టీఎంసీలు గోదావరి నల్లమల సాగరు, గోదావరి కావేరీ పేరిట వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి నీకేం సోయి ఉండాలి? నా 968 నేను ఎన్ష్యూర్ చేసుకొని ఈ పక్కకు పెట్టుకొని ఈ ఇంటర్లింకింగ్లో నాకు సగం ఇవన్నీ నువ్వు మాట్లాడాలి. కానీ మన 968 ముచ్చట తేల్చడు. మిగిలిన 138లో స్పష్టమైనటువంటి కృష్ణా నదీ జలాల పంపకం గురించి చెప్పకపోవడం వల్ల
ఓన్లీ ప్రాజెక్టుల వారీగా ఉంటే అది తెలంగాణకు ఉన్న నీళ్లు పంచితే మనకు నష్టం జరుగుతుందని. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి వేళ తెలంగాణకు చెందిన స్వతంత్ర జర్నలిస్టులు కేవీ రెడ్డి, ప్రశ్న రావణ్లను ముందస్తు నోటీసులు లేకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా పోస్టుల వల్లే ఈ అరెస్టులు జరిగాయని ప్రచారం జరుగుతుండగా చట్టపరమైన దర్యాప్తులోనే అరెస్టు చేశామని పోలీసులు చెప్తున్నారు. కాగా తమ భర్తను ఎత్తుకెళ్లంటూ కేవీ రెడ్డి భార్య సరూర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కవిత సహా పలువురు రాజకీయ నాయకులు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్ లో కొడితే సార్ జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారు అయితే? జర్నలిస్ట్ జై తెలంగాణ. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు, భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్లడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనల్ని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరెందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు. ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకా, ఆంధ్ర వాళ్ళకా? ఇదేంది అన్యాయము? అతన్ని లాక్కొని వెళ్తా ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము, మన మేధావుల మీద దాడి చేయడం, దాన్నంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ఆ హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసినా తెలంగాణ పోలీసుల మనసులు కరగాలి. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు పొలిటికల్ గా ఆంధ్ర వాళ్లకు లొంగిపోయి ఉండవచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ కర్మ పట్టలేదు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో పెట్టారని చెప్తున్నారు. డెఫినెట్ గా కేవీఆర్ గారిని తొందరగా రిలీజ్ చేయాలి. తెలంగాణ పోలీసులు సహకరించకూడదు. ఇటువంటి పెట్టి చిన్న కేసులు, చాలా చిన్న విషయాలకు పెట్టే పెట్టి కేసులకు కూడా సహకరించడం అన్నది అన్యాయం. అది వారికి వాక్ స్వాతంత్రం ఉండాలి, అది లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కేవీఆర్ గారికి, వారి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వారిని ఆంధ్రాకు పంపించకూడదు, వారిని ఇక్కడ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆఫ్ కోర్టు అని మాట్లాడినప్పుడు లేని పోలీసులు, తీసేసిన మెజిస్ట్రేట్ అని మాట్లాడినప్పుడు లేని చట్టం, ఢిల్లీ పుట్టు అని బాడీ షేమింగ్ చేసినప్పుడు లేని న్యాయం, 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని యావత్తు ప్రపంచంలో 500 కోట్ల మందిని పూజించి 500 కోట్ల మంది పూజించే జీసస్ క్రైస్ట్ని మాట్లాడినప్పుడు లేని ధర్మం, రాజ్యాంగం ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సింపుల్గా ఒక మాట అన్నాడు,
అని మాట్లాడిన రిఫరెన్స్ కోసం ఈరోజు ప్రశ్న రావణ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మీది టైం కొట్టారు, తీసుకున్నాం, మాకో టైం వస్తుంది, కొడతాం. ఇది మీరు రాసి పెట్టుకోండి. రాబోయే కాలంలో ఇదే గతి ఈ పాలకులకు పట్టబోతుంది. రాబోయే కాలంలో ఇదే విధానాలు మేము కూడా అవలంబిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. ఏదైనప్పటికీ చట్టం మీద, న్యాయం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా చట్టం, న్యాయం అనేది తెలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చట్టాలు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుని ఖచ్చితంగా నిలువరిస్తాయి. గొంతు పిసికి చంపుతా నా కొడకల్లారా అని ప్రతిపక్ష నాయకులుగా ముఖ్యమంత్రితో పాటు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు లేని చట్టం, నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు లేని న్యాయం, ఒక్కొక్క నా కొడుకుని మక్కిలు ఎరగొడతానని చేసినటువంటి మాటలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్లు ఎరగొట్టి అరచేతిలో రేఖలు మార్చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాటలు మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం, ధర్మం ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక రిఫరెన్స్ గా తీసుకుంటే వస్తుందా?